సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పెద్దకలలో నిరుద్యోగ విజయోత్సవ సభ ఏర్పాటు డిసెంబర్ 4న పెద్దపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సభ నిర్వహణ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, పెద్దపల్లి ఎమ్మెల్యే. మహిళలు స్వయం ఉపాధి దిశగా కొత్త ఆలోచనలతో ముందడుగు వేయాలి. RG1 సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్ సూచన. ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్కు వ్యతిరేకంగా 2030న హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరగనున్న తెలంగాణ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయండి. దళిత బహుజన పార్టీ వ్యవస్థాపకులు వడ్లమూరి కృష్ణస్వరూప్ పిలుపు. డిసెంబర్ 4 నిరుద్యోగ యువతతో పెద్దపల్లిలో జరగనున్న విజయోత్సవ సభ పెద్దకల్వలోనే సమీకృత జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సభ నిర్వహణకు పెద్దకల్వలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ముఖ్యమంత్రి సభ నేపథ్యంలో స్థలాన్ని శుభ్రం చేయాలని రేపు ఉదయం స్టేజ్ ఏర్పాటు కోసం హైదరాబాద్ నుంచి బృందం వస్తుందన్నారు. డిసెంబర్ 4న పెద్దపల్లి జిల్లాలో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభ జరగనుందని తెలిపారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు మాట్లాడుతూ నిరుద్యోగ విజయోత్సవ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారని, ఈ సభలో గ్రూప్ 4 అలాగే ఇతర వివిధ పోటీ పరీక్షల కింద ఎంపికైన 9,000 మంది అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు కలెక్టర్. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సభ నిర్వహణకు పెద్ద కాలువని ఖాళీ స్థలాన్ని ఎంపిక చేసినట్లుగా వెల్లడించారు. జిల్లాల్లో ఉన్న అధికారులు అప్రమత్తంగా ఉంటూ ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా చేసేందుకు పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, తహసీల్దార్ రాజ్ కుమార్, ER&B బావ్ సింగ్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మహిళలు స్వయం ఉపాధి దిశగా కొత్త ఆలోచనలతో ముందుకు వేయాలని RG1 సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్ సూచించారు. RG1 సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో సింగరేణి ఉద్యోగులు, ప్రభావిత గ్రామాల యువతకు, మహిళలకు కల్పిస్తున్న స్వయం ఉపాధి శిక్షణలో భాగంగా బుధవారం గోదావరిలో 2024-25 సంవత్సరానికి వృత్తి శిక్షణ తరగతులను ప్రారంభించారు. అలాగే 2023-24లో శిక్షణ పొందిన వారికి సేవా అధ్యక్షురాల చేతుల మీదుగా సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సేవా అధ్యక్షురాలు మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఉద్యోగులు పిల్లలకే కాకుండా ప్రభావిత గ్రామాల పిల్లలకు కూడా స్వయం ఉపాధి కల్పించి వారిని ప్రయోజనకులు చేసే దిశగా వివిధ శిక్షణ తరగతులను నిర్వహిస్తూ వస్తుందని తెలిపారు. ముఖ్యంగా మహిళలు స్వయం ఉపాధకులుగా ఎదిగితే ఆ కుటుంబం బాగుపడుతుందన్న ఆలోచనతోనే వృత్తి శిక్షణ తరగతుల ద్వారా వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. మహిళలు స్వయం ఉపాధి దిశగా కొత్త ఆలోచనతో ముందుకు రావాలని, వాటిని కార్యరూపం దాల్చడానికి తాను సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే ఇండస్ట్రియల్ మినిస్టర్తో మాట్లాడతారని సేవా అధ్యక్షురాలు అనిత వెల్లడించారు. సో మనం ఎంత హెడ్ ఉన్నాం ఒక ఆలోచన పరంగా మహిళల్ని ఎంకరేజ్ చేసే విషయంలో. దీన్ని కరెక్ట్గా వాడుకొని ఏదో ఇక్కడ వరకు సర్టిఫికేషన్ కోసమో ఈ ఫ్యాకల్టీని ఎంకరేజ్ చేయడం కోసమో ఇట్లా కాకుండా కరెక్ట్గా వాడుకొని ముందుకు వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. హోప్ ఇందులో 50% అయితే కొంత ఏం చేయగలుగుతున్నారని నేను నమ్మకం నాకు అనిపిస్తున్నది. ఇప్పుడు ఒక IT కంపెనీ మన దగ్గరకు వచ్చిందనుకోండి, దానికి ఫ్రంట్ లైన్ ఆఫీసర్ అసిస్టెన్స్ కావాలి. ప్రతిదీ CEOని డీల్ చేయాలి కదా. సో ఆ ఫ్రంట్ లైన్ ఆఫీసర్స్ అసిస్టెన్స్ ఏం చేస్తారు, వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడము, కమ్యూనికేషన్స్ బిట్వీన్ ద ఎవ్రీవన్. అంటే ఆ కంపెనీకి సంబంధించి కమ్యూనికేట్ చేయాలంటే వీళ్ళే చేయాలి, వీళ్ళే కంప్యూటర్ ఆపరేట్ చేయాలి. DTP అనుకోండి, మన కంపెనీలోనే మీకు చాలా ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. నేనైతే ఆల్వేస్ మీకు సపోర్ట్ చేసే దాంట్లో ముందుంటా. మీ నుంచి కూడా ఒక కొత్త ఆలోచన వస్తే లెటర్ ఇంప్లిమెంట్. ఎప్పుడు ఇవే కాకుండా కొత్త ఆలోచనలు తీసుకురండి, కొత్తగా మనం షేర్ చేసుకుందాం, ఒక ఇంటరాక్షన్ క్లాస్ లాగా పెట్టుకుందాం. మనం గోపాల్ సింగ్ గారు కూడా కొత్తగా వచ్చారు మనకు. డెఫినెట్లీ విల్ ఆల్సో సపోర్ట్ అస్. మీరు ఒక ప్రాజెక్ట్ను బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకురండి. తీసుకొస్తే MSME వాళ్ళకి మనం సబ్మిట్ చేస్తే పావుల వడ్డీ రుణం మనకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మన కండిషన్స్ బట్టి. దాంతో ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది.
మీరు ఒక్కడే సంపాదించకుండా మీరు ఒక 10 మందికి అవకాశం కల్పిస్తారు, ఉద్యోగ అవకాశం. ఇది ఎంత బాగున్నది. నేను అంటున్నా, తల ఒకటి తయారు చేయండి. ఆ మునగాకు పొడియో, మునగాకు పచ్చడి, సంథింగ్ మునగాకులు ఎండబెట్టేసి కొంచెం పప్పులలో అట్లా వేసుకునేలాగా తయారు చేసిన డ్రై లీవ్స్ మనం చేయొచ్చు. ఇట్స్ ఆల్ థింకింగ్. మీరు ఒక ఆలోచన చేస్తే దాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం నేను కానీ మా డిపార్ట్మెంట్ కానీ డెఫినెట్గా చేస్తుంది. మరి చేస్తారా చేయరా? ఇప్పుడు మేము కమ్యూనికేట్ చేయాలంటే ఇప్పుడు సింగరేణి సంస్థ ఓన్లీ సింగరేణి ఎంప్లాయీస్ వైస్కే కాకుండా చుట్టుపక్కల మరి సంస్థ లాభం పొందిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు. సో ఆ డాటా మనకు ఉండదు కాబట్టి ఇంటరాక్షన్ క్లాస్ పెట్టుకుందాం మనము. మీ నుంచి ఒక ఆలోచన, ఒక బ్యాక్ టు బ్యాక్ ఒక ప్రాజెక్ట్ రిపోర్టు అట్లాంటివి ఉంటాయంటే డెఫినెట్గా మనం ఎంఎస్ఎంఈతో మాట్లాడదాము. నేను నా తరఫున కూడా నేను ఎర్లియర్ చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఇండస్ట్రీస్ మినిస్టర్తో కూడా మాట్లాడతాను. మన దగ్గర ఒక మంచి ఇండస్ట్రీస్ మనం తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. నాకు కావాల్సిందల్లా మీ నుంచి ఆలోచన కావాలి, మీ నుంచి కృషి కావాలి. ఏదో ఆలోచన చేసి వదిలిపెట్టడం కాదు. ఎంఎస్ఎంఈ అనే ఒక సంస్థ ఉంది సెంట్రల్ గవర్నమెంట్. మొన్న డిప్యూటీ డైరెక్టర్ని పిలిపించాము. ఆయన ఆ యొక్క ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అన్నమాట. మీరు ఎవరైనా ఒక చిన్న సైజు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయదలుచుకుంటే వాళ్ళు మీకు లోన్ ఇస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా స్కీమ్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే మీరు వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు మీకు లోన్ ప్రొవైడ్ చేయగలుగుతారు. ఆ లోన్లో కొంతమందికి సబ్సిడీ కూడా ఉంది. లోన్ మొత్తం రీపేమెంట్ చేయాల్సిన అవసరం లేదు, సబ్సిడీ కూడా ఉంది. ఇంకా 1 కోటి పెట్టి కూడా 1 కోటి రూపాయలతో కూడా మనము లోన్ తీసుకొని పెద్ద పెద్ద బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు, మీ పిల్లలు కానీ ఎవరైనా సరే. అట్లాంటి అవకాశాలు చాలా ఉన్నాయి. మొన్న ఆయన డిప్యూటీ డైరెక్టర్ వచ్చాడు. ఆ రోజు అనుకోకుండా కొంతమంది ఉంటే వాళ్ళకి మేము ఈ క్లాస్ చెప్పించాము. అసలు ఈ రోజు మేము పిలుచుంటే చాలా బాగుండి ఉండేది ఆయన్ని, ఎందుకంటే ఇంతమంది గ్యాదర్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమంలో ఏఐట్యూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, CMOAI ప్రతినిధి సభ్యుడు శ్రావణ్ కుమార్, ఎస్పో2 GM గోపాల్ సింగ్, డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ హనుమంతరావు, సేవా సెక్రటరీ శిరీష, జాయింట్ సెక్రటరీ బీనా సింగ్, లేడీస్ క్లబ్ సెక్రటరీ చిలుక లక్ష్మి, సభ్యులు రశ్మి సింగ్, కళ్యాణి, సేవా కోఆర్డినేటర్ మేడి తిరుపతి, శిక్షకులు, స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం: డాక్టర్ నరేష్ MBBS, DNB జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత MBBS, DCH, చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు: ICU, NICU, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ECG, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9009 66653 8008376355. వెల్కమ్ బ్యాక్. ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్ కు వ్యతిరేకంగా ఈ నెల 30న హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరగనున్న తెలంగాణ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని దళిత బహుజన పార్టీ వ్యవస్థాపకులు వడ్లమూరి కృష్ణస్వరూప్, మాల మహానాడు జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నిరటి శంకర్ పిలుపునిచ్చారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేయమని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు తీర్పునివ్వలేదని, ఇంకా రిజర్వేషన్ పొందని వారికి రాష్ట్రాలు రిజర్వేషన్ కల్పించాలని మాత్రమే చెప్పడం జరిగిందన్నారు. వర్గీకరణ జరిగితే నష్టపోయేది మాదిగలే అన్నారు. మాలల కోసం వివేక్ వెంకటస్వామి చేస్తున్న పోరాటం బూటకమని, అది రాజకీయ డ్రామా అని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను బడ్జెట్లో కేటాయించేవారని
తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను పెట్టకుండా వాటిని దోచుకుంటున్నారని, ఇప్పటికీ 2 లక్షల కోట్ల నిధులను ప్రభుత్వాలు దోచుకున్నారని, ఆ నిధులపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని దళిత బహుజన పార్టీ తరపున డిమాండ్ చేశారు. స్థానికల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు జనాభా దామాషా ప్రకారం సీట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమై సింగరేణి సంస్థను కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి పూనుకున్నాయన్నారు. కార్పొరేట్ శక్తులు ఆదాని అంబానీలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లను రూపొందించి వాటిని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారని, వారిని కార్మిక వర్గం అడ్డుకోకపోతే కార్మికుల భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు. పాలించడానికి భారత ప్రభుత్వం, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేసి ది ట్రోల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడాల్సిన ఈ మైన్స్ని అన్ని కూడా ఈ మైన్స్ బ్లాక్లకి సంబంధించింది సింగరేణికి కేటాయించకుండా ఇది అంబానీ అదానీ కార్పొరేట్ మాఫియా వర్గాలకి భారత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి, ముఖ్యంగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అమిత్ షా సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కలిసి తెలంగాణ ఈ నల్ల బంగారాన్ని తరలించకపోవడానికి చాలా దుర్మార్గంగా కుట్ర చేశారు. ఇప్పటికే దీని మీద అనేకమైన కార్మిక సంఘాలు కానీ సింగరేణి ప్రాంతాలకు సంబంధించిన కార్మికులు, శ్రామికులు టోటల్గా దీని మీద 5 లక్షల మంది ప్రత్యక్ష పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. మరి ఈ ప్రాంతానికి చెందాల్సిన ఆస్తిని రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా, ది ట్రోల్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు వ్యతిరేకంగా తరలించడాన్ని తీవ్రంగా దళిత బహుజన పార్టీ ఖండిస్తుంది. దీని మీద అన్ని కార్మిక సంఘాలు, శ్రామిక సంఘాలు, సింగరేణి ప్రాంత ఉద్యోగులు, అన్ని స్థాయిలో ఉన్న ఎంప్లాయీస్ అంతా కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయాలి, తిరుగుబాటే చేయాలి. భారత ప్రభుత్వాన్ని తిరుగుబాటు చేయాలి, కిషన్ రెడ్డిని గెలబట్టుకొని నిలదీయాలి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకోవాలి. వీళ్ళంతా కూడా మొత్తం సింగరేణి ప్రాంత ఆస్తుల్ని అంబానీ అదానీ దోపిడీ వర్గాలకు, కార్పొరేట్ మాఫియా వర్గాలకు ఇది దారాదత్తం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఇన్ని సంవత్సరాలుగా ఇంత దారుణం జరగట్లేదు. ఏదో ఎవరైనా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇస్తే కొద్ది గొప్ప ఈ ప్రాంతం అని చెప్పి కొంత అభిమానం ఉండేది. కానీ ఇప్పుడు అవకాశం లేదు. టోటల్గా అంబానీ అదానీ పోతే వీళ్ళంతా కూడా బానిసలే ప్రమాదం. ఎటువంటి కార్మిక చట్టాలు కానీ ఎటువంటి సంబంధించింది ఎవడు మాట్లాడడానికి అవకాశం లేదు. ఇక బెచ్చగాళ్ళగా బానిసలుగా పడి ఉండాలి. ఆ పరిస్థితి రాబోతుంది. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా ఈ సింగరేణి ప్రాంత సమాజము, ముఖ్యంగా దీంట్లో మెజార్టీ శ్రామికులు, ఎంప్లాయీస్ దళిత బహుజనులు, ఆధిపత్య కులాలు ఎవరో ఎక్కువ మంది ఉండకపోవచ్చు, కానీ మెజార్టీ వీళ్ళ యొక్క జీవనభృతి, ఉద్యోగ హక్కు, అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన భవిష్యత్తు అంతా కూడా అంధకారం అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల మేము దళిత బహుజన పార్టీగా ఇక్కడున్న మెజార్టీ శ్రామిక భవిష్యత్తుని దెబ్బతీసే విధంగా తెలంగాణకి గుండెకాయ వంటి ఈ నల్ల బంగారాన్ని వీళ్ళు చాలా చట్టబద్ధంగా తరలించుకోవడం ప్రయత్నాలు చేస్తున్నారు, చట్టాన్ని అడ్డం పెట్టుకొని. ఇది ప్రధాన అంశం. మాల మహానాడు జాతీయ స్థాయిలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో కాకుండా మాలలకు సంబంధించినటువంటి పలు అంశాల మీద 30వ తారీఖు ఈ నెల హైదరాబాదులో జేబీ రాజు గారి నాయకత్వంలో మీటింగ్ నిర్వహించబోతున్నాము. ఈ మీటింగ్కు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మాలలందరూ పాల్గొని పలు అంశాల మీద చర్చించి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి మాల సోదరులందరినీ జాతీయ పరిధిలో కోరుచున్నాము. ఈ విలేకరుల సమావేశంలో మాల మహానాడు నాయకులు ముచ్చుకొల్ల రామచందర్, పిట్టల ఈశ్వర్, దుగుట రాజ్ కుమార్, బక్కి ఉదయ్ కుమార్, రాగి రాజేష్, లింగాల జలపతి, మోజేస్ కిరణ్ పాల్గొన్నారు. మేడిపల్లి గ్రామ ప్రజలందరిపై ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని, ఆలయంలో మండపం నిర్మాణం పనులు తొందరగా పూర్తి కావాలని 3వ డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ కోరుకున్నారు. మేడిపల్లి గ్రామంలోని పురాతన హనుమాన్ దేవాలయానికి మండపం నిర్మాణం కోసం బుధవారం డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్, గ్రామ పెద్దలు చెప్ప్యాల కేశవరావు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గత 2 సంవత్సరాల క్రితం గ్రామ ప్రజల సహకారంతో హనుమాన్ గుడి నూతనంగా నిర్మించడం జరిగిందని, హనుమాన్ గుడి మండపానికి భూమి దానం చేసిన స్వర్గీయ చెప్ప్యాల రామకిషన్ సతీమణి విజయలక్ష్మికి వారి వారసులకు గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారి సంతోష్ శర్మ, వాస్తుశిల్పి నరసయ్య, సింగం మల్లికార్జున గౌడ్, మూసిపట్ల రాజు, మడ్డి చంద్రయ్య గౌడ్, రావికంటి నాగన్న పాల్గొన్నారు. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం.
మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అది మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2 BHK అండ్ 3 BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా. ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు. వెల్కమ్ బ్యాక్. దళితులకు జరుగుతున్న అన్యాయంపై దళితులు ఏకంగా పోరాడాల్సిన అవసరం ఉందని తెలంగాణ మిత్ర మండలి జాతీయ ఉపాధ్యక్షులు కోటగిరి పాపయ్య దళిత నాయకులు అన్నారు. గోదావరి కనిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మాదిగ మిత్రమండల ఆధ్వర్యంలో జరిగిన మాదిగల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆమోదించబడి 75 సంవత్సరాలైనా సమాజంలో సమానత్వం రాలేదని, దళితుల బతుకుల్లో మార్పు రాలేదన్నారు. దళితుల ఓటు బ్యాంకుగానే మిగిలారని, ఇంకా రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలన్నారు. అనంతరం దళిత సామాజిక అసంపల శ్రీనివాస్ను మాదిగ మిత్రమండలి సభ్యులు ఆత్మీయంగా సన్మానించారు. ఏదైతే కోడి కుక్కని బుయ్యకముందే లేచిన నా ఆడబిడ్డలు మాదిగా సోదరి సోదరులు పారిశుద్ధ కార్యక్రమంలో పనిచేస్తూ ఈ దేశం నాది, ఈ భూమి నాది, ఈ ఊరు శుభ్రంగా ఉండాలని చెప్పినటువంటి నా జాతి బిడ్డలు ఈరోజు ఒక పూట తింటూ అనేకమైన రోగాలు వచ్చి తొందరగా చనిపోయేటువంటి వాళ్ళు ఈరోజు సర్వే చేసినటువంటి సర్వే లోపల మాదిగ బిడ్డలే ఎక్కువ చనిపోవడం జరుగుతూ ఉంది. అంటే వాళ్ళు ఎవరు కూడా చూస్తలేరు, వాళ్ళ కష్టసుఖాలు కూడా ఆలోచిస్తలేరు. కాబట్టి ఈ రోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం అన్ని పార్టీలలో కూడా పెద్ద పెద్ద నాయకులను ఉండి ఈ గోదావరి లోపల 30,000 పరిస్థితి మాదిరిగా ఉన్నాము. మన వాళ్ళు కష్టకాలంలో ఎందరో ఉన్నారు కాబట్టి మనం ఎందరికో సేవ చేసిన మన నాయకులు మాదిగ మిత్ర మండలి ఒక 25 సంవత్సరాల క్రితం వాసంపల్లి వాసన్న ఆధ్వర్యంలో ఇదే గోదావరిలో ఏర్పాటు చేయడం జరిగింది. మాదిగ మిత్ర మండలిని నేను మళ్ళీ కూడా నా జాతి కోసం నేను ఒక తాటిపైకి తెచ్చి నా వాళ్ళందరినీ ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో ఇంత మంచి చక్కటి కార్యక్రమం తీసుకున్న వాసపల్లి అన్నయ్య గారికి నేను పేరు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చిన మాదిగ బంధువులందరికీ నా అక్క జిల్లాలో కానీ నా సఫాయి కార్మికులు కానీ మా వాళ్ళ ఆటో డ్రైవర్లు అందరికీ కూడా చెప్పేది ఒకటే, మనం ఏదో ధనం సంపాదించడమో లేకపోతే 1000 కోట్లు సంపాదించడమో 100 కోట్లు సంపాదించడం అనేది పక్కన పెట్టండి. ఎందుకంటే మనం అది ఈ చిన్నదాని మీద సాధించలేము. కానీ మన పిల్లలను మాత్రం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి. వాళ్ళందరినీ మంచిగా చదివించండి. మీరు చేసే ఒకే ఒక పని మన పిల్లల్ని మంచిగా చదివిస్తే వాళ్ళే రేపు మీకు బంగారు బాటలు ఇస్తారు. ముఖ్యాంశాలు మరోసారి. పెద్దకలలో నిరుద్యోగ విజయోత్సవ సభ ఏర్పాటు డిసెంబర్ 4న పెద్దపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సభ నిర్వహణ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, పెద్దపల్లి ఎమ్మెల్యే. మహిళలు స్వయం ఉపాధి దిశగా కొత్త ఆలోచనలతో ముందడుగు వేయాలి. RG1 సేవ అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ సూచన. ఎస్సీ వర్గీకరణ కుమ్లేరుకు వ్యతిరేకంగా 30న హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరగనున్న తెలంగాణ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయండి. దళిత బహుజన పార్టీ వ్యవస్థాపకులు వడ్లమూరి కృష్ణస్వరూప్ పిలుపు. ఇవి ఈనాటి సిటీ వార్తలు. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.